నమస్తే. మనం కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నాం. గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పార్లమెంటు ఎన్నికల ముంగిట పెను సంచలనంగా రాజకీయ నాయకులు అయితే మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గేట్లు ఓపెన్ చేసినాము, బీఆర్ఎస్ పార్టీ కాళ్ళు అయితే అని చెప్పిండు. నిన్ననేమో కేసీఆర్ 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తామని చెప్పేసి అడుగుతా ఉంటే నేనే ఆపిన. ఇక రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన వెంబడే వాళ్ళందరూ మా పార్టీలోకి వస్తారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి బీజేపీలోకి పోతాడని ఆయన చెప్పారు. ఇక బీజేపీ పార్టీలేమో ఏకంగా పార్లమెంట్ ఎన్నికలు అయిన వెంబడే ఈ తెలంగాణ రాష్ట్రంలో పెను సంచలనమైనటువంటి మార్పు జరుగుతుంది, మీరు చూస్తారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమా, లేదంటే మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం కూలిపోతుందని అంటే ప్రజలు అసలు ఈ విషయం పట్ల ఏమనుకుంటున్నారు? కొడంగల్ నియోజకవర్గం నుంచి వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయన సొంత నియోజకవర్గంలో ప్రస్తుతం జనాలతో ఉన్నాం. వాళ్ళని అడిగి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. చెప్పండి, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ కోస్గి, మాది కొడంగల్ నియోజకవర్గం. సో మీరు ఇంటున్నారుగా, రోజు చూస్తున్నారుగా, నిన్న కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది, 25 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, ఎలక్షన్ అయిపోయిన వెంబడే మా పార్టీలో అలా అందరూ వస్తారని చెప్తున్నాడు. ఎట్లా అనుకుంటున్నారు మీరు? అది జరగని మాట. మురియా కుక్క ఎప్పుడు గర్వది అంటారు. ఇంకా 5 ఏళ్ళు కాదు, మళ్ళా వచ్చే 5 ఏళ్ళు గిట సీఎం రేవంత్ రెడ్డి గారే ఉంటారు, ప్రధానమంత్రి అయితే నరేంద్ర మోడీ గారే ఉంటారు. దానికి రీజన్ గిట చెప్తా, రామ మందిర్ కట్టించినందు వలన పబ్లిక్ ఈసారి గిట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఈసారి గిట బీజేపీ కన్ఫర్మ్ ఓట్లు యూత్ కానీ. అయితే మీరు కొడంగల్ వ్యక్తిగా రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఒక వ్యక్తి వచ్చిండు. ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉండాలనుకుంటున్నారా, లేదంటే ఇప్పుడు కేసీఆర్ చెప్తున్నట్టు బీజేపీ చెప్తున్నట్టు కూలిపోతుంది అనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి ఎప్పుడు కూలిపోడు, ఈ 5 ఏళ్ళు ఖచ్చితంగా ఉంటాడు. మళ్ళీ 5 ఏళ్ళు ఇట కన్ఫర్మ్ గా కాంగ్రెస్ గెలుస్తుంది, మళ్ళీ రేవంత్ రెడ్డి గారే సీఎంగా ఉంటారు. సీఎంగా ఉన్నాడు కాబట్టి మీ నియోజకవర్గానికి మంచి జరుగుతుంది అనుకుంటున్నారా? మా నియోజకవర్గానికి మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరికి, పేదలకు ఎవరు పోయినా ఏ టైంలో పోయినా మెడబట్టిను క్యాల్బటు రేవంత్ రెడ్డి గారికి లేదు. ప్రతి ఒక్కరు ఈతు పోతే గిట ఈ పెళ్లి అంటే గిట ఆయన రెస్పాన్స్ ఇస్తారు, కలవడానికి ఇస్తారు, సెల్ఫీలు దిగుతారు, ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు పేదవాళ్లకు. ఈ కేసీఆర్ లాగా కానీ, ఈ ఓనీ లేక ఇలా రౌడీజం కానీ, ఎంబీలతో గుడ్డయిజం కానీ, ఆర్మీని కానీ అట్లా దింపాలోటు రేవంత్ రెడ్డి గారు టీడీపీలో 2006లో హస్నాబాద్ కాడ నామినేషన్ వేస్తే గున్నత్ రెడ్డి ఎంబీలాగా ఉన్నప్పుడు ఆయన పైన రేవంత్ రెడ్డి పైన అటాక్, ఇప్పటికీ 2 బుల్లెట్లు ఇక్కడ ఉంటాయి. ఆయన అటాక్ చేసినప్పటి నుంచి పక్క టీడీపీ మేము. రేవంత్ రెడ్డి ఎప్పుడు కానీ బ్రోకర్ దందాలు చేయలేదు. ఆయన ప్రతిసారి పేదల గురించి ఆలోచిస్తాడు కానీ సొంత లాభాలు కానీ, ఓనీ లేక కమిషన్. కేసీఆర్ కేవలము పార్టీ ఎంపీలను గెలిపించుకోవడానికి అట్లా మాట్లాడి ఉండొచ్చా, నిజంగానే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అనుకుంటున్నారా? బీఆర్ఎస్ పార్టీలకు అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు బీఆర్ఎస్కి వెళ్ళదలుచుకోలేదు. వాళ్ళ ఎంపీల కోసము ఇది యాదో ఒక నకిలీ ఎలక్షన్ లో గెలవనికే కుట్ర, బ్యాడ్ నేమ్ చేయనికే, రేవంత్ రెడ్డి గారి మీద బ్యాడ్ నేమ్ చేయనికే ఇలా కుట్ర బందుతున్నారు కానీ అది జరగనమాట. ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా. అవును. మొన్ననే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. అవును. ఇక్కడ జీవన్మరణ పోరాటం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఎందుకంటే ఈ సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీని గెలిపించుకోవాలని చెప్పేసి తాతాలాడుతూ ఉన్నారు. ఒకవేళ ఓడిపోతే సొంత పార్టీలోనే తీవ్రమైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పాలమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం, ఇక్కడ నుంచి పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తా అనుకుంటున్నారా, బీజేపీ గెలుస్తా అనుకుంటున్నారా, బీఆర్ఎస్ఆ? కేసీఆర్ ఫస్ట్ కోజికి వచ్చినప్పుడు గట్టి అందరూ కలిస్తే కాంగ్రెస్ 20 సీట్లు వస్తాయన్నారు. గట్టి అయినది 10 ఏళ్ల పరిపాలన చూసినాక అందరు గట్టిగా చేతులు కలిపారు కాబట్టి 46 సీట్లు రేవంత్ రెడ్డి గారికి బహుమతిగా ఇచ్చినాం. ఈసారి గీట కాంగ్రెస్ నుంచి వంశీచంద్రారెడ్డి గారు గెలుస్తారు. వంశీచంద్రారెడ్డి గారు గెలుస్తున్నాడు, 200% గ్యారంటీ ఇస్తా. దీనిపైన డీకేఆర్ మాత్రం గెలవది. సిద్ధంగా 1000కి 10,000 ఇస్తా నెట్ క్యాష్.